ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ రామాయణాంతర్గత సుందరకాండలో ఆ సుందరకాండకు తత్వ దీపికా వ్యాఖ్య చెప్పినటువంటి శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారికి నమస్కారాలు చెప్పుకుంటూ, వారు చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంలో మనం రామచంద్రమూర్తి వారి యొక్క 16 కళ్యాణ గుణాలు తెలుసుకుంటున్నాం. దానిలో ఇప్పుడు 9వదైనటువంటి విద్వాన్ అన్న విషయాన్ని ఇవాళ మొదలుపెట్టుకుని మిగిలిన ఈ తత్వ వివేచన మనం కొనసాగిద్దాం. విద్వాన్ అంటే బాహ్యార్థము విద్వాంసుడు ఎవరు? ఇక్కడ విద్వాంసుడు శ్రీరాముడే. సర్వశాస్త్రాల యొక్క తత్వాన్ని ఎరిగినవాడు. చదువు వేరు, ఆ చదువు యొక్క అర్థం వేరు. అంటే మనం ఒక వేదాన్ని నేర్చుకున్నామనుకోండి, వేదం అంతా కుదరదనుకోండి, దానిలో ఏదో ఒక భాగాన్ని నేర్చుకోవడానికే ఇంచుమించుగా మనకు 12 సంవత్సరాల ప్రమాణం చెప్తారు. అందువల్ల అలాంటి వేదాన్ని అధ్యయనం చేయడం వేరు, వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం వేరు. దీనికి మళ్ళా నిరుక్తాన్ని చెప్పుకోవాలి. నిరుక్తం మనకి వేదం ఎలా అర్థం చేసుకోవాలో చెప్తుంది. లేకపోతే వేదమంత్రాలు ఏదో 4 నోటికి చెప్పవచ్చు మనం, కానీ దాని లోపల ఉన్నటువంటి అర్థమేంటో మనకు అర్థం కాదు. ఆ వేద సంస్కృతం వేరు, కావ్య సంస్కృతం వేరు, సాధారణంగా మనం మాట్లాడుకునేటువంటి సంస్కృతం వేరు. అంగో ఇక్కడ సకల శాస్త్రాల యొక్క తత్వాన్ని ఎరిగిన వారు. ఇదే మాట మనం ఇంకెక్కడన్నా విని ఉంటామా అంటే విని ఉన్నాం. భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుల వారిని వారి నాయనగారైనటువంటి హిరణ్యకశిపుల వారు, ఒరే నాయనా, గురువుల దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావురా, వాళ్ళు ఏం నేర్పారురా అంటే, చదువులలో సారమెల్ల తెలిసితి తండ్రి అన్న భావన వచ్చేట్లా చెప్తారు. అంటే చదువుల వల్ల ఏంటి నేర్చుకోవాలి అంటే అక్కడ పద్యం కూడా చెప్తారు చూడండి. తండ్రి హరిచేరుమనియడి, తండ్రి తండ్రి. అలాగే హరిభక్తిని గురించి చెప్పేటువంటి గురువే గురువు, ఆ హరిని గురించి చెప్పేటువంటి చదువే చదువు అని. ఇక్కడ రామచంద్రమూర్తి కూడా సర్వశాస్త్రాల యొక్క తత్వాన్ని ఎరిగినవారు, వేదవేదాంగములయందు పరినిష్ఠితుడు. అలాగే ధనుర్వేదమునందు సుశిక్షితుడు. ఇంకా జగదేక ధానుష్కుడు రామచంద్రుడే అన్న మాట మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత యుగంలో వచ్చినటువంటి అర్జునుల వారికి కూడా ఆ మాట లేదు. జగదేక ధానుష్కుడు లేక జగదేక ధనుర్ధరుడు అన్న మాట లేదు. అలాగే మంత్రమునందు, రహస్య సమాచార సేకరణమునందు, నీతి శాస్త్రమందు, శకున శాస్త్రమందు, వ్యూహ రచనలయందు చాలా నేర్పుగలవారు. అలాగే గజస్కంధమునందు, అశ్వపృష్ఠమునందు ఆరితేరినవారు. ఇలా సకల విద్యలయందు కూడా పాండిత్యాన్ని సంపాదించినటువంటి వారు రామచంద్రమూర్తి. ఇప్పుడు అంతరార్థంగా పరమాత్మను గురించి విద్వాన్ అన్న మాటకు ఏంటో తెలుసుకుందాం. యహ సర్వజ్ఞ సర్వవిత్ అని ఉపనిషత్తులు పరమాత్మ యొక్క సర్వాన్ని సమిష్టిగాను వ్యష్టిగాను కూడా తెలుసున్నవారు. వ్యష్టి అంటే విభజించి ఉండడం, సమిష్టి అంటే కలిపి ఉండడం. ఇలాగైనా అలాగైనా కూడా ఆయనకు ఆ జ్ఞానం ఉందట. అలాగే అలాంటి జ్ఞానాన్ని ఆయన ప్రత్యేకంగా మనకులాగా సంపాదించుకోలేదు. అది స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ అని కూడా ఉపనిషత్తులు చెప్తాయి. అవి ఆయనకి స్వభావంగానే సహజంగానే అలవడినవి. అలాగే ఈ జ్ఞానము కూడా ఇంద్రియాధీనం కాదు. ఆ విషయంలో కూడా చాలా గొప్పగా ఉపనిషత్తు మాట ఇక్కడ చెప్పుకుందాం.
పశ్యత్యచక్షుః సశృణోత్యకర్ణః అని. అంటే కన్ను లేకుండా చూస్తారు, చెవి లేకుండా వింటారు అని చెప్తుంది. అందువల్ల పరమాత్మ సర్వ జగత్ సృష్టికి ఆవశ్యకమైనటువంటి జ్ఞానం కలవారు. తర్వాత పదం సమర్థ, సామర్థ్యం కలిగిన వారు ఎవరు అంటే, ఇంతకుముందు చూడండి, కేవల శాస్త్రజ్ఞానం ఉన్నంత మాత్రాన్నే ప్రయోజనం లేదు. ఆ జ్ఞానాన్ని కార్యరూపంలో ఆచరణయోగ్యంగా చేయగలగాలి. చూసారా, మనం ఇంకో విషయం చెప్పుకోవాలంటే, నమ్మకంలో మనకి స్వేభ్యశ్చ స్వపతిభ్యశ్చ ఓ నమో నమో, కులాలేభ్య కర్మారేభ్యశ్చ ఓ నమో నమో, పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ ఓ నమో నమో అని రకరకాలుగా విషయాలు చెప్పబడి ఉంటాయి. అందులో మనకి ఏం తెలుస్తోంది? ఆ చెప్పబడినటువంటి వాటిలో ఆయన ఉన్నారు. ఎవరు? పరమశివుడు ఉన్నారు. ఇక్కడ ఒకటే మాట చెప్తాను, స్వేభ్యశ్చ స్వపతిభ్యశ్చ ఓ నమో నమో. అలాగే స్వేభ్యశ్చ అన్న మాటకు అర్థం శ్వానము అంటే కుక్క, కుక్కల్ని కాచుకునే వాళ్ళకి నమస్కారం. అలాగే స్వేభ్యశ్చ కుక్కలకు నమస్కారం. కుక్క మన యొక్క దృష్టిలో అత్యంత హీనమైనటువంటి జంతువు. అలాంటి కుక్కలలో కూడా ఆ పరమశివతత్వం ఉంది అని నమ్మకం మనకు చెప్తోంది. ఇది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. యజుర్వేదంలో అలాగే ఆ ప్రపాఠకాల్లో నమ్మకాన్ని బాగా చెప్పగలిగిన వాళ్ళు, దాంతో అభిషేకం చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ చెప్పబడినటువంటి ఆయా వ్యక్తులు, ఆయా జంతువులు, ఆయా వృక్ష సమూహాలు, వీటి మీద ఎంతవరకు గౌరవాన్ని నిలుపుతున్నావు నీవు? వారి యందు పరమాత్మతత్వం ఉంది అన్న సంగతిని ఎలా నిలిపి నెరపుతున్నావు అన్న సంగతికి వస్తే, ఇంచుమించుగా 99% మంది నమ్మకం చెప్పడానికే తప్ప నమ్మకాన్ని ఆచరణయోగ్యంగా చేసేవారెవరూ లేరు. కానీ ఇక్కడ సమర్థుడు రాముడు. ఎందుకంటే ఆ తెలుసుకున్న దాన్ని, తాను అనుభవించిన దాన్ని ఆచరణయోగ్యంగా చేస్తారు. అలాగే చదివిన విషయాల్ని ఇతరులతో చర్చించడంలో సమర్థుడు. శీలవృద్ధులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు కూడా శాస్త్ర విషయాల్ని ఆ రామచంద్రమూర్తి వారితో చర్చిస్తూ ఉండేవారు. అలాగే రాజనీతి శాస్త్ర పరిజ్ఞానాన్ని వినియోగించగలిగినటువంటి సమర్థుడు, అస్త్ర విద్య యుద్ధభూముల్లో వినియోగించగలిగినటువంటి సమర్థుడు. అందుచేత రామచంద్రమూర్తి సమర్థుడు దేనికైనా. ఇప్పుడు అంతరార్థంలో పరమాత్మ గురించి మనం చింతన చేద్దాం. పరమాత్మ కూడా సమర్థుడే. అలాగే సర్వజ్ఞుడై సర్వజగత్తును కూడా సృష్టించడానికి సామర్థ్యం ఆవశ్యకం. అదే శక్తి అంటారు. ఇప్పుడు దాన్నే ఇంకొంచెం గొప్ప విషయంలో చెప్పుకుందాం. పరాస్య శక్తిర్వివిధా చ దృశ్యతే స్వాభావికీ జ్ఞాన బలక్రియా చ. సర్వ జగన్నిర్మాణాన్ని కూడా తన యొక్క సంకల్పమాత్రం చేత చేయగల సమర్థుడు. సృష్టించిన ప్రతి పదార్థంలోనూ పరమ మహత్ పరమాణువుగా తాను అణువకు జీవుని కంటే అణువే వ్యాపిస్తారు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్న మాట మనకు భగవద్గీతలో వస్తుంది. అలాగే మన యొక్క కర్మల్ని ఎరింగి ఆ కర్మానుగుణంగా శరీరాన్ని ప్రసాదించగలిగేటువంటి తత్వము, కర్మానుగుణమైనటువంటి ఫలాన్ని ఈగల సమర్థత్వము కూడా ఆ పరమాత్మయందు సమర్థ అన్న మాటకి నిలువెత్తు నిదర్శనం. తర్వాత ఏక ప్రియదర్శన అన్నమాట. అంటే ఎల్లప్పుడూ ఒకే విధమైనటువంటి ప్రియదర్శనము కలవాడు ఎవరు అని. విచిత్రం ఏంటంటే ఇది మనకి అనుభవంలోకి బాగా వస్తుంది.
ఇతరులను చూచినప్పుడు వారి యందు ఒకప్పుడు ఒకలాగా మరి ఒకప్పుడు ఒకలాగా ప్రియదర్శనం కలవాడు కాదు రాముడంటే. చూచిన వారి యందు ఆయనకు ప్రీతి కలుగుతుంది. అలాగే ఎందుకు కలుగుతుంది ఇలాగా? రామచంద్రమూర్తికి ఎందుకు వారి యందు ప్రీతి కలుగుతుంది అంటే, చూడండి, ఏదైనా సరే మన యొక్క భావనలో ఉంటుంది. దీనినే సదసత్ వివేచన చతురత అంటారు. మనం మన యొక్క భావాన్ని సక్రమంగా ఉంచుకుంటే అవతల వారికి కూడా మనం అలాగే కనబడతాం. అంటే శత్రువులకైనా, మిత్రులకైనా, స్త్రీలకైనా, పురుషులకైనా, జ్ఞానులకైనా, అజ్ఞానులకైనా రామదర్శనం ప్రీతినే కలిగిస్తుందిట. అంటే వారిని చూడగానే నమస్కారం చెయ్యాలి అని అనిపించేటంతటి అద్భుతమైనటువంటి ముఖవర్చస్సు, అలాగే సకలలోక సమ్మోహనత్వాన్ని కూడా కలిగి ఉంటారు రామచంద్రమూర్తి. అంటే రామదర్శనం చేత నీ మనస్సంతా నిండిపోతుంది. ఆ మనస్సంతా కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి తత్వంతో నిండినప్పుడు నీ మనస్సులో దుర్మార్గతత్వం ఎందుకుంటుంది? అది బయటికి పంపించి వేయబడుతుంది. అందువల్ల ఆయన్ని చూసిన తర్వాత నదులు పొంగాయి, వృక్షాలు కదిలాయి, అలాగే పువ్వులు రాలాయి. ఇవన్నీ కూడా ఆయనందు ప్రతిభావంతో ముందుకు వచ్చాయి. అలాగే రాముణ్ణి చూచి ప్రేమించి తిరస్కరించబడి లక్ష్మణుని చేత ముక్కు చెవులు కోయబడి కరుణ వద్దకు వెళ్ళినటువంటి శూర్పణఖ మీకు గుర్తుంది కదూ? ఆమె ఏం చెప్తుంది రాముల వారి గురించి? తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ అని రామచంద్రమూర్తి వారి యొక్క, లక్ష్మణస్వామి వారి యొక్క ఆ దివ్యమోహనత్వాన్ని ఆ కరుడు దగ్గర చెప్పుకుంటుంది. చూసారా అని వారి యొక్క రూపాన్ని ప్రశంసించింది శూర్పణఖ. ఏమిటి? ఓ పక్కన చెవులు ముక్కులు కొయ్యబడి రక్తం ఓడుతూ ఉండగా, అలాగే వారిని చంపినటువంటి రామచంద్రమూర్తిని నిందించాలి అని తార బయలుదేరి వస్తారు కిష్కింధాంతఃపురాల్లోంచి. అక్కడ కూడా తార కిష్కింధాకాండలో చెప్పబడినటువంటి మాట ఆమె చేత సాతం సమాసాద్య విశుద్ధ సత్వా అని ఆమె యొక్క మనస్సు ఎలా ఉందో చెప్తారు. సత్వగుణం ఆవిర్భవించి రామచంద్రమూర్తి వారిని చూసినంత మాత్రం చేతనే ఏం మాట్లాడారో చూద్దామండి. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమధార్మికశ్చ అక్షయ్యకీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్ క్షతజోపమాక్షః అని రామచంద్రమూర్తి వారిని స్తోత్రం చేశారు ఆ తారాదేవి. విచిత్రం ఏంటంటే ఆమె యొక్క భర్తనే కదా రామచంద్రమూర్తి వారు సంహరించారు. అందువల్ల రావణాసురుడు కూడా తన పరాక్రమం చేత శ్రీరామచంద్రమూర్తిని రంజింపచేయాలని భావించాడు తప్ప అన్యథా భావించలేదట. ఇంత ప్రేమగల దశరథాదులందరూ కూడా రామచంద్రమూర్తి మీద అంతటి అవ్యాజమైనటువంటి ప్రేమ చూపించారు అనడంలో సందేహం ఏముంటుంది? ఎలాంటి వాడు రాముడు? మన్మధుడు. మన్మధుడికి కూడా మైమరపు కలిగి ఒక్కసారి ఆయన్ని కౌగిలించుకుంటే బాగుంటుంది అని. అలాంటి పుంసాం మోహన రూపాయ పురుషులకు కూడా ఒక్కసారి దగ్గర తీసుకుని తనివి తీరా కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలనిపించేంతటి అద్భుతమైనటువంటి సౌందర్యం. అందువల్ల రాముడు ఎల్లవేళలా కూడా ప్రియమైనటువంటి దర్శనము కలవాడు. అందుకని ఏక ప్రియదర్శన అన్నమాట రామచంద్రమూర్తికి సరిపోయింది. ఇప్పుడు పరమాత్మ గురించి చూద్దాం. పరమాత్మ కూడా ఏక ప్రియ దర్శనుడే.
ఎల్లవేళలా అందరకు ఆనందాన్ని కలిగించేటువంటి దర్శనం కలవాడు పరమాత్మ. ఈ లోకంలో అన్ని వస్తువులు కూడా సత్వ రజ తమో గుణాల చేత, ఈ ప్రకృతి చేత నిర్మించబడ్డాయి. అందులో సత్వం మనకి సుఖాన్ని ఇస్తుంది, రజస్సు దుఃఖాన్ని ఇస్తుంది, తమస్సు శోకాన్ని ఇస్తుంది. అందువల్ల ఏ వస్తువులైనా ఈ లోకంలో ఒకప్పుడు సుఖం కలిగిస్తే వేరొకప్పుడు దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాగా పరమాత్మ మాత్రం శుద్ధ సత్వమయుడై ఆనంద స్వరూపుడై ఉంటాడు. అందువల్ల ఆయనకు ఏకప్రియదర్శనుడు అని సరిపోతుంది. తిరిగి మరల రేపటి రోజున ఆత్మవాన్ అన్న మాటలో మనం కలుసుకుందాం. అంతవరకు హరి ఓం తత్సత్.